చెప్పండి రాంగ్ ఆన్సర్ అది. అమ్మాయి చూపే. రాంగ్ ఆన్సర్. నెంబర్ చెప్తా మరి ఫార్వర్డ్ చేయండి మేడం, ఎందుకు ఇంత పంచాయతీ? ఎన్ని ఎడిట్ చేస్తారు వాళ్ళు ఎందుకు? గుచ్చుగుంటుంది కానీ సూది కాదు, కలర్స్ కలర్స్ ఉంటుంది. క్లూ ఏంటి? మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పేటట్టుండ్రు. స్టూడెంట్స్ యూస్ చేస్తారు. పెన్సిల్. పెన్సిల్ కలర్స్ కాదు. పెన్సిల్ రాంగ్ ఆన్సర్. ఓ షట్. ఒక నిమిషం ఆగండి మేడం, పోయి చికెన్ చేసుకొని వస్తాం. చికెనా? తిన్నాకైతే బాగా గుర్తొస్తుంది, ఇప్పుడు రావట్లేదు. తెలియదు మేడం. సరే చిన్న టాస్క్ ఇస్తాను నేను, ఓకేనా? ఇలాంటి టైంలో అబ్బాయిలు డీసెంట్గా నటిస్తారు. పెళ్లి చూపులు అంట మరి రాని చెప్పి. పెళ్లి చూపులు, జాబుకు పోయినప్పుడు కూడా ఆస్కార్ పర్ఫార్మ్ ఇస్తారు. ఎస్ సార్. ఇంట్లో వాళ్ళప్పుడు కూడా, ఇంట్లో వాళ్ళ ముందు కూడా, ఇంట్లో వాళ్ళ ముందు అసలు వీడి గురించి కథలు చదువుతారు, వీడి మంచితనం గురించి. అన్న గురించి చెప్పాలా? చెప్పండి అమ్మగారు. నేనెవరు నన్ను అమ్మగారని? నేనే వాడికి అయ్యగారు లాగుంటా, నేను మళ్ళీ ఇంక నన్ను అమ్మగారని పిలిచానా? చెప్పాంగా. సరే కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తాను, అందులో అవి ఎలా సౌండ్ చేస్తే సౌండ్ చెప్పాలి, ఓకేనా? 5 యానిమల్స్ నేమ్స్ చెప్తా, అందులో 3 అన్న చెప్పాలి మీరు, ఓకేనా? ఏనుగు సౌండ్. వాడి వల్ల ఆడైతే అసలు ఏనుగు చూస్తే కదా యూట్యూబ్ ఆన్ చేస్తా ఆగండి మేడం, ఎందుకు అవన్నీ మమ్మల్ని అడుగుతారు? మేమే ఆడ చేస్తాం భలేదాన్ని. చేయండి. 5 ఆప్షన్స్ లో 3 అన్న చేయాలి. మా ఊరు లేనుగా, ఈ ఊరు లేనుగా, ఏదైనా ఏనుగు. ఏదైనా ఏనుగు. మాకు సౌండ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మా ఊర్లో ఏనుగు మోగదు మేడం, అది ఎట్ట సౌండ్ చేస్తే మాకు అడుగుతుంది. అందుకే ఏనుగైనా ఓకే అంటున్నా. అదే మోగేనుగు మేడం, సైలెంట్ గా చూస్తుంది. సరే ఓకే. నక్క సౌండ్. నక్క మాత్రం మోగది కాదు, ఏనుగు మోగది అయితే. ఏంది మేడం మీరు అట్లా? సరే మీరు కూడా కాసేపు మ్యూట్ లో ఉండండి, అయితే మీరు చెప్పండి. మా ఊర్లో అరుస్తుంది, సేమ్ ఇతను లాగా ఉంటుంది ఈయన వాయిస్. నక్క సౌండ్ చేయండి. కర్ర ఒకటి తీసుకుని కొట్టండి, వాడు నక్కాలు నడుపుతాడు. నక్క ఎట్లా సౌండ్ చేస్తుంది?